క్రితమే చెప్పింది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. చరిత్రలో నిజంగా డిసెంబర్ 13th అన్నది ఒక లిఖించాల్సిందే. ఎందుకంటే ఎక్కడా కూడా చరిత్రలో ఇలాంటి డెసిషన్ ఇవ్వలేదు కోర్ట్. ఇదంతా నాంపల్లి కోర్టులో జరిగిన విషయం. ఒక పెద్ద కన్ఫ్యూజన్ తర్వాత ఒక క్లారిటీ ఇది. ఎందుకంటే నాంపల్లి కోర్టు పూర్తిగా కూడా విచారణ జరిపిన తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇది కేవలం నాంపల్లి కోర్టుకు సంబంధించింది. అయితే ఇంకా హైకోర్టులో వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. హైకోర్టులో నిరంజన్ రెడ్డి చాలా గట్టిగా వాదిస్తూ ఉన్నారు. గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని మన రాష్ట్రం కావచ్చు పక్క రాష్ట్రాలు కావచ్చు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఉదహరిస్తూ ఉన్నారు నిరంజన్ రెడ్డి. ఇది కావాలని చేసింది కాదు, ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వాల్సిందే అని గట్టిగా వాదిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు డెసిషన్ ఎలా ఉండబోతోంది, హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతోంది అన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా ఉంది. ఒకవేళ హైకోర్టు తీర్పు ఇస్తే నాంపల్లి కోర్టు ఏదైతే 14 రోజుల రిమాండ్ విధించిందో అది ప్రాథమికంగా ఉంటుంది అని చెప్పి కొద్దిసేపటి క్రితమే లాయర్ చెప్తూ ఉన్నారు. వారం రోజులు అంటే ఫస్ట్ బెయిల్ అయితే యాక్సెప్ట్ చేయరు, సెకండ్ బెయిల్ ఏమన్నా దొరుకుతుందేమో అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు లాయర్. అంటే ఖచ్చితంగా బన్నీ ఇవాళ జైలుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు లాయర్ మాటల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇంకా హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు వాదనలు కంప్లీట్ అయిన తర్వాత కానీ ఒక పిక్చర్ క్లియర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉదయం నుంచి జరుగుతోన్న హై డ్రామాకు ఒక ఎండ్ కార్డ్ పడుతుంది. కానీ ఇంకా వాదనల్ని మాత్రం నిరంజన్ రెడ్డి చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో పుష్కరాల సమయంలో చంద్రబాబుని అరెస్ట్ చేయలేదన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ సినిమా విడుదల విషయంలో కూడా తొక్కిసలాట జరిగింది. ఆ టైంలో కూడా షారుఖ్ ఖాన్ని అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఈ కేసెస్ అన్నిటినీ కూడా ఆయన ఎగ్జాంపుల్గా చూపించి ఇప్పుడు అల్లు అర్జున్ కి ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిరంజన్ రెడ్డి చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. రైట్, లాయర్ మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం. Citizen, but he can't come as a road show. The people clearly said that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put in the judicial custody? Yes. Thank you. Only remand. Culpable homicide 118/1 అలాగే 105 ఉన్నదో దాంట్లో చెప్పారు. దాంట్లో కంపల్సరీ నాన్ బెయిలబుల్ ఉన్నది. ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో వీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం వీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మేము అల్లు అర్జున్ దగ్గర ఉన్నాం, అల్లు అర్జున్ అని పంపించారు. థ్యాంక్ యూ. It is constitutional. Srikanth, I am advocate. It's a constitutional one. Why? Because in culpable homicide, it is not non-bailable. So it's not bailable. It's a non-bailable offence. So on that grounds, the judge rejected his remand. But, so is he only The judge accepted his remand. Okay. Is he the only one taken into custody, or there anyone else, security guard and all? For our knowledge, Allu Arjun is only appear. So he should only take into. What are the sections that have been? 118/1, 105 and with 3/5 of BNS. Arguments. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లనే అయింది, అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి అతనికి రైట్ ఉంది. కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈరోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తోటి రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈరోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా.
సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయితే రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. లోపలికి వస్తామని చెప్పినారా లేకుంటే రోడ్ షో అని చెప్పారు వీళ్ళకు? వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. హైకోర్టు మాకు తెలియదు, ఇంకా రాలేదు. హైకోర్టు ఎలాంటి అయితే రాలేదు. ఓకే రెండు కేసులు అక్కడ నమోదై ఉన్నాయి. అర్జున్కి నిజంగా తెలుసు అంటే అవగాహన ఉంది. గత 5 రాష్ట్రాల్లో కూడా ఆయన కొన్ని రోజులుగా అవగాహన అంటే సినిమా ప్రమోషన్స్కి సంబంధించి తిరుగుతున్నారు. ఆ టైంలో ఎంత భారీగా అక్కడ జనం వస్తారో అన్న అవగాహన హీరోకి ఉంది. ఈ నేపథ్యంలోనే జడ్జి చాలా క్లియర్గా అడిగారు, మీకు తెలియదా అని. కేవలం సినిమా చూడడానికి మాత్రమే అనుమతి ఉంది, కానీ సినిమా థియేటర్కి ర్యాలీగా వెళ్ళే ఛాన్స్ కానీ లేకపోతే వెళ్ళే అవకాశానికి మాత్రం పోలీసులు అక్కడ ఇవ్వలేదు అని చాలా క్లియర్గా ఉంది. సో ఈ కారణంగానే అంటే ర్యాలీగా వెళ్ళారు కాబట్టి, ఆయనను చూడ్డానికి జనం ఎగబడ్డారు కాబట్టి, బౌన్సర్లు కావాలనే తోశారు కాబట్టే అక్కడ రేవతి అనే మహిళ చనిపోయినట్టుగా అక్కడ జడ్జ్ ఏకీభవించారు. అలాగే పోలీసుల వాదనతో ఏకీభవించారు. అల్లు అర్జున్ తరపున లాయర్లు ఏదైతే అక్కడ పోర్ట్రే చేయదలుచుకున్నారో వాటన్నిటినీ కూడా తోసిపుచ్చారు. నాంపల్లి కోర్టులో మాత్రం అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మొత్తం ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు. సో ఇంకా హైకోర్టులో అయితే వాదనలు కొనసాగుతున్నాయి. నిరంజన్ రెడ్డి నిజంగా చాలా గట్టిగా వాదిస్తున్నారని చెప్పాలి. అర్నబ్ గోస్వామి కేసు కావచ్చు, చంద్రబాబు నాయుడు కేసు కావచ్చు, షారుఖ్ ఖాన్ కేసు కావచ్చు, ఇలా దేశంలో పలుమార్లు అంటే సెలబ్రిటీలు వెళ్ళిన ప్రాంతాల్లో అక్కడ ఇలాగ తొక్కిసలాట జరగడం సహజంగా చూస్తూ ఉంటామని అంటూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు చెంచల్గూడ జైలు దగ్గర. ఎందుకంటే నాంపల్లి కోర్టు ఏదైతే 14 రోజుల రిమాండ్ విధించిందో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. చెంచల్గూడ జైల్లోనే విఐపి బ్యారక్ కూడా ఉంది కాబట్టి. సో ఆ ప్రాంతం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలాంటి వాతావరణంలో ఉంది? ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఒక హై టెన్షన్ కనిపిస్తోంది చెంచల్గూడ జైలు దగ్గర. మా ప్రతినిధి సాగర్ మనకు డీటెయిల్స్ అందిస్తారు. ఓ టు యు సాగర్. సుమతి, అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో చెంచల్గూడ జైలు వద్ద పోలీస్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేయడం అనే అంశాలను కూడా ఇటు న్యాయవాదులు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం మధ్య ఇటు అల్లు అర్జున్ అరెస్టు పర్వం, అల్లు అర్జున్ వైద్య పరీక్షలు, అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టుకు తరలించడం, అనంతరం నాంపల్లి కోర్టులో తీవ్ర వాదనల మధ్య ఇటు అల్లు అర్జున్కి ఎట్టకేలకు కోర్టు నాంపల్లి కోర్టు 14 రోజులు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో చెంచల్గూడ జైలు వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్ట్ అటు రిమాండ్ తరలిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా భద్రతను ఏర్పాటు చేశారు. హడావిడి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా పుష్ప 2 బెనిఫిట్ షో అనేది అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, వాళ్ళ కుమారుడు శ్రీతేజ కూడా తీవ్ర అస్వస్థతతో ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అటు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, ఇటు న్యాయవాదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి 3 కూడా పోలీసులు రిమాండ్ చేశారు. అయితే ప్రధానంగా ఈ ఘటన తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణంగా అల్లు అర్జున్ అంటూ కోర్టులో అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఒకవైపు వాదనను వినిపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం తమ వాదనను పీపీ కూడా తమ వాదనను వినిపించారు. ఖచ్చితంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట మహిళ మృతి ఘటనలో ప్రధాన కారణం అల్లు అర్జునే. ఆ రోజు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అంత పెద్ద హీరో సెలబ్రిటీ థియేటర్కి వస్తున్న సందర్భంలో ముందస్తు అనుమతులు తీసుకోవాలి, ఖచ్చితంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా ప్రత్యేక సెక్యూరిటీ భద్రతను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం ఘటన అనేది పూర్తిగా అల్లు అర్జున్ నిర్లక్ష్యంగానే జరిగిందని చెప్పి అటు కోర్టుకు వివరించిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆ యొక్క ఘటనకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండడం, దీంతో పాటుగా ఆ రోజు జరిగినటువంటి ఘటనలో ఖచ్చితంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యమే, అల్లు అర్జున్ అభివాదం
చేయడం, అక్కడ అభిమానుల తాకిడి పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఆయన బయటికి వచ్చి అభివాదం చేయడంతోనే అల్లు అర్జున్ కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకోకపోవడం, అటు సంధ్యా థియేటర్ కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకోకపోవడం, పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, ఈ 3 ప్రధాన అంశాలుగా చూపిస్తూ అల్లు అర్జునే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకు, పుష్ప 2 బెస్ట్ బీఫ్ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకు ప్రధాన కారణం, మహిళ మృతికి ప్రధాన కారణం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే 3 రిమాండ్ విధించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు అల్లు అర్జున్ కూడా రిమాండ్ విధించాలని చెప్పి ఇప్పటికే వాదనను వినిపించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఎట్టకేలకు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరింత ఉత్కంఠ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఉత్కంఠభరితమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ ని అరెస్టు చేయకుండా, అంటే ఇటు రిమాండ్ తరలించకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కోర్టు చట్టం మాత్రం సామాన్యులతో పాటుగా సెలబ్రిటీలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఎవరైనా సరే సమానమని చెప్పి పోలీసులు నిరూపించారు. చట్టం తన పని తను చేసుకోపోతుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ కూడా అరెస్టు చేశాం. వైద్య పరీక్షలు అనంతరం చట్టం ప్రకారమే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి కేసులో కూడా మేము వ్యవహరించామని చెప్పి అటు పోలీసులు కూడా చెప్తున్నారు. గతంలో కూడా పోలీసులు ప్రెస్ మీట్ లో చెప్పిన విధంగా లీగల్ ఒపీనియన్ అనంతరం అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి